రెడ్డి ఎజెండా ఏంటో ఈ ప్యానెల్లో కూర్చొని మన నలుగురికి చాలా స్పష్టంగా తెలుసు, చూస్తున్న వాళ్ళకి తెలుసు చాలామందికి. సో ఆ ఎజెండాకు సహకరించేలాగా పనిచేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాళ్ళ గీత గీసుకుంటే అందరూ గీత లోపలే ఉంటారు, తప్పని తెలిసినా కూడా. ఇక్కడ తప్పని తెలిసినా కూడా ఆ గీత ఎందుకు దాటుతున్నారు తెలుగుదేశం పార్టీలో? తెలుగుదేశం పార్టీలు అంటే ప్రజాస్వామ్యం ఎక్కువండి మా పార్టీలో. చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఆయన కొంత వేచి చూసే ద్వారానే ఉంటుంది. అయితే ఇప్పుడు మా పార్టీలో కూడా కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత కొంత మార్పు జరుగుతూ ఉంది. ఇమీడియట్లీ దానికి సంబంధించినటువంటి యాక్షన్లు రియాక్షన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక బొండా ఉమాగారే కాదు, ఎవరు మాట్లాడినా కూడా గీత దాటొద్దని సీరియస్గా హెచ్చరిస్తూ ఉండటం జరిగింది. ఇవాళ ఇంతకంటే ఇప్పుడు బోండా ఉమా గారు మాట్లాడింది అంటే ఆయన కూడా నేను అనుకోవటం, మరి ఇందాక ఎనలిస్ట్ గారు చెప్పారు, నేను అనుకోవటం యాదృచ్ఛికంగా మాట్లాడా అనుకోకుండా అట్లా ఏమన్నా వచ్చిందా తెలియదు. కానీ అంబటి రాంబాబుతో కలిశాడు కాబట్టి నోటీస్ ఇచ్చాడని అంబటి ప్రచారం చేసుకునే అవకాశం ఉమాగారు కల్పించారు. అది బాధగా దురదృష్టకరం. అంబటి చాలా మామూలుగానే ఎక్స్ట్రాడినరీ మనిషి అతనికి డిఫాల్ట్ ఏంటో తెలియదు కానీ మనకి చాలా ఎక్స్ట్రాడినరీ మనిషి అతను ఎక్కడ రామోజీరావు గారు, ఎక్కడ ఈ రాంబాబు మాట్లాడతాడు. ముద్రగడ పద్మనాభం గారు ఖచ్చితంగా లెజెండ్, పోరాట యోధుడు. ఆయన రంగంలో ఆయన పోరాట యోధుడు. మరి సరే, రామోజీరావు గారు పద్మవిభూషణ్, ఆయనకేదో సంబంధం లేని విషయం ఇది. నిన్న మాట్లాడతాడు రాంబాబు గారు, అసలు రామోజీరావు ఎక్కడ, వీళ్ళు ఎక్కడ, పోటీ ఏంటి? రామోజీరావు పద్మవిభూషణ్ ఇచ్చి ఆయన ఇదేక రాజారెడ్డికి చేస్తారా? మాకేం అర్థం కాదు. నువ్వేం అసలు పోలిక ఏంటి అంటే కుల చిచ్చు పెట్టాలి రాష్ట్రంలో. అసలు ఇవాళ అసలు ఆయన విషయం ఎందుకు అంటే నువ్వు ఎటు తీసుకెళ్తున్నాడు అనే దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇందా సార్ చెప్పారు వ్యాక్సినేషన్స్ గురించి. ఆ రోజు ప్రజలందరినీ కూడా దేశంలో బతికించడానికి భారత్ బయోటెక్ వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేస్తే వాళ్ళు ఎవరికో బంధువులు, చంద్రబాబు నాయుడు గారికి బంధువులు అన్నాడు. అంటే ఆ వ్యాక్సిన్ వేసుకోవద్దు, మీరు చచ్చిపోయిందనే అంబటి రాంబాబు చెప్పేది. ప్రపంచంలో ఒక వ్యాక్సిన్ కి కులం కనిపెట్టారు ఫస్ట్ టైం. అదే ఎలక్షన్ కమిషనర్ కి కులం కనిపెట్టారు, అందరికీ కనిపెట్టారు. అసలు నేను చెప్తాను, అయ్యా రాంబాబు, ఇదంతా నిన్ను ఎవడైనా తాగితే కరెంటు షాక్ కొట్టే కాకిలా చచ్చిపోతా ఉన్నారు. అరే నువ్వు సత్తెనపల్లిలో, నేను చెప్తాను సార్, సత్తెనపల్లిలో ఒక మరుగుదొడ్డిలు క్లీన్ చేస్తా ఒక బలహీన వర్గాలకు చెందిన యువకుడు చనిపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన 5 లక్షలు నష్టపరిహారంలో 2.5 లక్షలు లంచం అడిగిన నీచుడివి నువ్వు పోయి వాడు ఏదో పెద్ద మనిషిని. కానీ గణపతి గారు కాదు, సారీ టు స్టాప్ యూ, ఇక్కడ పాయింట్ అంబటి రాంబాబు గురించి కాదు, పాయింట్ బోండమ్మ గురించి, పాయింట్ తెలుగుదేశం పార్టీలో అధినేత గీసిన గీత దాటుతున్న వాళ్ళ గురించి వివరణ అడిగినా కూడా ఎస్ నేను మాట్లాడింది కరెక్టే, ఇదే చెప్తా వాళ్ళ ముందుకు వెళ్ళి కూడా అని చెప్పే నాయకుల గురించి చెప్పాలి మీరు. బోండా ఉమా గారి వ్యాఖ్యలు ప్రత్యర్థులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారని చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు బోండా ఉమా గారు ఆ మాటలు మాట్లాడారు కాబట్టి అంబటి రాంబాబు లాంటి తుచ్చులు దాన్ని దూరం కులాల మధ్య పెడతా ఉన్నారు. అప్పుడే దీని కులాలే ఉందండి. ఆయన మాట్లాడాడు, పార్టీ ఒక వివరణ ఇవ్వమన్నది, ఆయన ఇస్తారు, దానికి సంబంధించి పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడతారు, దానికి సంబంధించిన కమిటీ ఉంది, నిమ్మల రామానాయుడు గారు జిల్లా స్టేట్ ప్రెసిడెంట్, వాళ్ళు ఏదో పిలిచి మాట్లాడతారు. వీళ్ళకేముంది, మా అంతర్గత సమస్యలో ఈయన తలజోరి చంద్రబాబు నాయుడు గారు కాపు కులస్తుల్ని పిలుస్తాడా, వాళ్ళని పిలవడా, వీళ్ళని పిలవడా? ఆ అవకాశం కల్పించడం పట్ల ప్రజలు కానీ ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నా వివరణ కోరితే అది పార్టీకి డ్యామేజ్ కలిగించే అవకాశం ఉంది, కాపు సామాజిక వర్గంలో రచ్చ జరుగుతుంది, ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారన్న మెసేజ్ కూడా వెళ్లే అవకాశం ఉంది. ఈ 3 కీలకమైన పాయింట్లు అన్నాడు ఆయన. లేదు సార్, పార్టీ ఇవాళ ఆ పరిస్థితిలో లేదు. బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదు. అది ఏ నాయకుడైనా అవ్వచ్చు, ఎంత పెద్ద సీనియర్ నాయకుడైనా అవ్వచ్చు, ఇదైనా కావచ్చు. కానీ అట్లా మాట్లాడితే అది
నువ్వు మాట్లాడిన దాంట్లో వాస్తవమా అవాస్తవమా అనేది మేము దాని జోలిపోం. నువ్వు చాలా పెద్ద సీనియర్ నాయకుడివి. వితౌట్ అపాయింట్మెంట్ నువ్వు ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకోవచ్చు. పొలిట్ బ్యూరో మెంబర్ మీరు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీలో యువత మీరు ఆ విధంగా మాట్లాడకూడదు. అది మళ్ళా నేను ఇదే మాట్లాడతాను, నేను ఇదే చేస్తాను అంటే ఆయన అయితే నేను అనుకోవటంలా ఆయన అదే చెప్తానని అన్నాడని. అంటే సోషల్ మీడియాలో కానీ కావాలంటే వినిపిస్తాను, నేను బయట టైం లేదని ప్లే ఓకే అట్లనే వెళ్ళి సార్ ఓకే అది అట్లా అంటే కనుక అన్నాడు. నేనేం తప్పు చేయలేదు, ఎవరి దగ్గర పిలిచినా వెళ్తాను, ఇదే విషయం చెప్తాను, అక్కడ ఏం మాట్లాడానో అదే చెప్తాను అన్నాడు ఆయన. సార్ నేను చెప్తా ఉన్నా కదా సార్, మన జ్యోతుల్ నెహ్రూ గారు అంటున్నారు. జ్యోతుల్ నెహ్రూ గారు ఆ మాటలు మాట్లాడలేదు కదా. మనము కలిసి ఒక సభలకు వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడాలి, మనం మాట్లాడే మాటల ప్రభావం ఎలా ఉంటుంది, అందుట్లో పర్టికులర్గా మనం ప్రజాప్రతినిధులు ఒక కుల సమావేశాలకి సంస్మరణ సభలకి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. మనం మాట్లాడే మాటలు ఎట్లా, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడచ్చు, మా పార్టీ తెలుగుదేశం కోల్పోవటానికి అది ఒక ఫ్యాక్టర్ అనో లేకపోతే పూర్తిగా అదే అని చెప్పాడు. ఇంకోటి కూడా చెప్పాల్సింది ఉమా గారు ఏమని, అసలు మా కూటమిలో ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఏదో ముగ్గురు భార్యలని లేకపోతే కార్లు మార్చినట్టు మారుస్తాడని చాలా తీవ్రంగా వ్యక్తిగతంగా విమర్శించారు. పోసాని కృష్ణమురళి మెంటల్ కృష్ణ చేత కుటుంబాన్ని లకారంతో తిట్టించారు. వైసీపీ దుర్మార్గులు చెప్పుకుంటూ పోతే అందుకనే వైసీపీకి 11 సీట్లు వచ్చినాయి. గాది గారు అది మాట్లాడొచ్చు కదా. సో ఇది డ్యామేజ్. వాళ్ళ రాష్ట్రంలో వైకాపా నేతలు కుల చిచ్చు పెట్టడానికి కమ్మల మధ్య కాపుల మధ్య, కాపులు బీసీలు ఈ విధంగా మనం చెప్పాడు కదా ఇందాక విజయసాయి రెడ్డి అనేవాడు చెప్పాడు. వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ